ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారత సభాపర్వంలో వచ్చేసి విదురుణ్ణి ధృతరాష్ట్రుడు పిలిపించినాడు. ఇక అమ్మికేయుడు అనేటువంటి ధృతరాష్ట్ర మహారాజు తన దగ్గరకు వచ్చినటువంటి దీర్ఘదర్శి అనేటువంటి విదురుణ్ణి జగ్గుతేలు అడిగాడు. తప్పు చేశాడు ధృతరాష్ట్రుడు, ఆ విషయం తెలుస్తుంది. అందుకని ఇక భయంగా విదురుడితో ఇలా అన్నాడు: ధర్మసుధుడైన యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవులు ఎలా వెళ్ళారు? విదురా, ధౌమ్యుడు, యశస్సునండి ద్రౌపది ఎలా వెళ్ళారు? ధౌమ్యుడెవరు? పాండవుల యొక్క పురోహితుడు, గురువు అన్నట్టు అనుకోవచ్చు. సో వీళ్ళంతా ఎలా వెళ్ళారు నాకు వివరంగా చెప్పు అన్నాడు. ఇక ఆ సమయంలో వారి చేష్టలను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పయ్యా అన్నారు. అప్పుడు విదురుడిలా చెబుతున్నాడు: కౌంతేయుడైన యుధిష్ఠిరుడు ముఖాన్ని వస్త్రంతో కప్పుకున్నాడు. భీమసేనుడు తన విశాల బాహువులను చూస్తూ వెళ్ళాడు. అర్జునుడు ఇసుక చల్లుతూ యుధిష్ఠిరుని అనుసరించాడు. మాద్రేయుడైన సహదేవుడు తన ముఖం మీద మట్టి పూసుకొని వెళ్ళాడు. లోకంలో అందరిని మించిన అందగాడు నకులుడు ఒళ్ళంతా దుమ్ము పూసుకుంటూ వ్యాకుల చిత్తుడై యుధిష్ఠిరుని అనుసరించాడు. విశాల నేత్ర సుందరైనటువంటి ద్రౌపది ముఖాన్ని జుట్టుతో కప్పుకొని విలపిస్తూ ధర్మరాజును అనుసరించింది. ఇక ధౌమ్యుడు దర్భలను చేతబట్టి రుద్రునకు యమునకు సంబంధించిన సామవేద భాగాలను గానం చేస్తూ నడిచాడు. ముఖం చెల్లట్లేదు, వాళ్ళకి చూపించలేకపోతున్నారు. బట్ ధౌమ్యుడు పూజారి మాత్రం సామవేదాలను గానం చేస్తూ వెళ్ళాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మరలా అన్నాడు: విదురా, పాండవులు వివిధ భంగిమలతో వెళ్ళారు కదా, నాకు వివరంగా చెప్పు. వారి చేష్టలోని అంతర్యం ఏమిటి? వారు వెళ్తున్నప్పుడు రకరకాల సైగలు చేసుకుంటూ వెళ్ళారు కదా, దాని అర్థం ఏంటి చెప్పు అన్నాడు. అప్పుడు విదురుడు ఇలా చెబుతున్నాడు: నీ కుమారుల మోసం చేసి రాజ్యాన్ని సంపదను అపహరించిన ధీమంతుడైన ధర్మరాజు బుద్ధి ధర్మను అతిక్రమించలేదు. ధర్మరాజు బుద్ధితోనే ఉన్నాడు. యుధిష్ఠిర నరపాలుడు ధార్తరాష్ట్రులపై ఎప్పుడూ దయగలవాడు. అటువంటి వాడు నీ కొడుకుల మోసంతో రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ కోపంతో కళ్ళు విప్పటం లేదు. భయంకరమైన నా చూపుతో నిరపరాధులైనటువంటి ప్రజలు మండిపోకూడదు అనే భావంతో యుధిష్ఠిర నరపాలుడు ముఖాన్ని కప్పుకొని వెళ్తున్నాడు. ఆ కోపం రగిలిపోతున్నాడు. ధర్మరాజు కనుక ఇప్పుడు కన్నా కళ్ళెర్ర కనుక చేసి చూస్తే రాజ్యం నాశనం అయిపోయింది. అందుకని కళ్ళు మూసుకొని తలదించుకొని వెళ్ళిపోతున్నాడు. భీముడు ఎలా వెళ్తున్నాడో చెబుతా విను. బాహుబలంలో నాకు సాటి రాగలవాడు ఎవడూ లేడని ప్రకటిస్తున్నాడు. అందువలనే తన విశాల బాహువుల వైపు చూస్తూ భీముడు వెళ్తున్నాడు. రాజా, బాహుబల గర్వంతో బాహువులను ప్రదర్శిస్తూ శత్రువులపై ప్రతీకారం చేసేందుకు బాహుబలానుసారంగా పరాక్రమించదలుచుకున్నాడు. అంటే నా భుజాలుండి చూడండిరా, నా శక్తి ఉంది చూసారా, ఒక్కొక్కడు మొత్తం చంపేస్తానరా, రెడీగా ఉండండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక కౌంతేయుడు, సవ్యసాచుడైన అర్జునుడు ఆ సమయంలో ఇసుక చల్లుతూ యుధిష్ఠిరుని అనుసరిస్తున్నాడు. ఇప్పుడు తను వెదజల్లుతున్న ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి కలియకుండా నేలపై పడుతున్నట్లు శత్రువులపై ఒకదాని ఒకటి తగులుకొనని శరవర్షాలను కురిపించబోతున్నాడు. అంటే ఇప్పుడు ఎలాగైతే అతను వేస్తున్న ఇసుక రేణువులు ఉన్నాయో దేనికి సపరేట్ పడుతుంది, అలా రేపటి రోజు బాణాలు ఒక 4, 5, 10, 20 కలిపి ఒకేసారి వదులుతాడు. ఒక్కో బాణం ఒక్కొక్కటి తగిలిద్ది తప్ప అన్ని ఒకసారి ఉండవు. అలా నా బాణాలతో ఎవరిని వదలండిరా, మొత్తాన్ని చంపేస్తానని చెప్పేసి అతను చెప్తున్నాడయ్యా అని అంటున్నాడు. రేపు డిస్కస్ చేద్దాం.